అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ప్రభుత్వం రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించి అనేక సమస్యలైతే ఉన్నాయి. ముఖ్యంగా అంటే కనీస పెన్షన్‌ని పెంచకపోవడం, మరి బడా కార్పొరేట్ కంపెనీలకైతే లక్షల కోట్లలో సబ్సిడీలు, తర్వాత వేల కోట్ల, లక్షల కోట్ల భూములు ధరాదత్తం చేస్తూ, మరి ఈ విధంగా అనేక రాయితీలు ప్రకటిస్తుండడం చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి బడ్జెట్‌లో మరి పెన్షన్‌లకు సంబంధించి కనీస పెన్షన్ పెంచాలనే ఆలోచన లేకపోవడం, పెన్షనర్లని పట్టించుకోకపోవడం పట్ల చాలా ఆందోళనగా అయితే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలందించి, ప్రజలకు సేవలందించి రిటైర్మెంట్ అయిన తర్వాత కనీస పెన్షన్ లేకపోవడం వల్ల మరి వారి నుంచి కట్ చేసుకున్న డబ్బులు పీఎఫ్ ఖాతాలో కట్ చేసుకున్న డబ్బుల్ని బయట ఒడ్డికిచ్చుకున్న భారీ ఎత్తున ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత భారీ ఎత్తున వారికి నగదు వచ్చేది. కానీ పీఎఫ్ వడ్డీ అతి తక్కువగా ఉండడం, కనీస పెన్షన్ పెంచకపోవడం తద్వారా పెన్షనర్లు అయితే చాలా నష్టానికైతే గురవుతున్నారు. చాలా ఆందోళనకు, మానసికంగా వేదనకు కూడా గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వాలు మరి వెంటనే పెన్షనర్ల సమస్యను పరిష్కరించాలి. పెన్షనర్ల గోడు పట్టదా, కేంద్రం తీరుపై ఈపీఎఫ్ పెన్షనర్ల ఆందోళన అంటూ ఇక్కడ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు కనీస పెన్షన్ నెలకు 9,000 ఇవ్వడంతో పాటు పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని డీఏ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. అదేవిధంగా ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ అనేక సార్లు ధర్నాలు కూడా, సమ్మెలు కూడా, వినతి పత్రాలు అయితే ఇస్తూనే ఉన్నారు. పెన్షనర్కు జీవిత భాగస్వామికి సంపూర్ణ వైద్య సేవలు అందించాలని కూడా కోరుతున్నారు. హయ్యర్ పెన్షన్ ఆప్షన్ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసి అర్హులందరికీ మంచి గౌరవప్రదమైన జీవితం అందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ విధంగా కట్ ఆఫ్ డేట్ లేకుండా అందరికీ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా ఈపీఎఫ్ కార్యాలయం వద్ద అనేక సార్లు ధర్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి ఇంకా చూస్తే పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇక పీఎఫ్ కార్యాలయం వద్ద ధర్నాలో అనేక సార్లు దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పటివరకైతే 237 సార్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి మీటింగ్ జరిగింది. అనేక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఎన్నోసార్లు కేంద్ర కార్మిక సంఘాలు కూడా మరి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకి, ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి వినతి పత్రాలు కూడా ఇచ్చారు. కనీస పెన్షన్ పెంచండి, ఆర్థిక సమస్యలు పరిష్కరించండి అంటూ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు. మరి ఎన్నోసార్లు ఈ సిబిటి మీటింగ్లు జరిగిన మొన్న సిబిటి మీటింగ్ ఫిబ్రవరి 28వ తేదీన కూడా 237వ సిబిటి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా కనీస పెన్షన్పై ఎలాంటి హామీ రాకపోవడం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం మరి ఎలాంటి పెన్షన్ పెంపుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక పెన్షనర్ల గోడు పట్టదా అంటూ ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. జీవో నెంబర్ 609 రద్దు చేయాలని, మొత్తం వేతనానికి పెన్షన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా ఈపీఎఫ్ నిధిని ప్రైవేటీకరణ చేయొద్దని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరి పెన్షనర్లందరూ కూడా ఎన్నోసార్లు ధర్నాకు దిగినా కానీ ప్రభుత్వం సిబిటి మీటింగ్లో కనీసం నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల అయితే చాలా ఆందోళన, అసంతృప్తిగా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఢిల్లీ, పుదుచ్చేరి, ఈ విధంగా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పెన్షన్లు అయితే పెద్ద సంఖ్యలో ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఈపీఎస్ పెన్షన్ స్కీమ్కు సవరణలు చేయాలి, పెన్షనర్లు గౌరవంగా బతికేలా చూడడం ప్రభుత్వ బాధ్యత అని ఆల్ ఇండియా కన్వీనింగ్ కమిటీ చైర్మన్ ఎంఎన్ రెడ్డి అయితే కోరారు. అదేవిధంగా పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మరి ఈ విధంగా అనేక సార్లు వినతి పత్రాలని ఇస్తూనే ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా కార్మిక సంఘాలు అయితే కేంద్ర ప్రభుత్వానికి, మంత్రిత్వ శాఖ అయితే వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాయి. మరి కనీసం ఈసారి జరగబోయే సిబిటి మీటింగ్లోనైనా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వారి యొక్క కనీస పెన్షన్ పెంచడానికి, వారి యొక్క హయ్యర్ పెన్షన్ అందరికీ ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ హయ్యర్ పెన్షన్ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. మరి వివిధ వర్గాల ఎలాగూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు కాబట్టి వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయో పెన్షనర్లను కూడా ఎన్నో ఏళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు కూడా కనీస పెన్షన్ పెంచాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కూడా మరి ఆర్థిక శాఖ మంత్రి, ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరి ఖచ్చితంగా నిధులు కేటాయించి కనీస పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. సిబిటి మీటింగ్లో కీలక ప్రకటన తర్వాత జరగబోయే సిబిటి మీటింగ్ వరకైనా పెన్షనర్లకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.